హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అంటే ఇప్పుడు ఒక వీడియో అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు అనమాట. ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్కి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే పెడతాను. ఇప్పుడు మధ్యలో వెళ్తూ కూడా వీడియో అయితే తీస్తాను. అందరూ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. అంటే మా హస్బెండ్కి ఆ రోజు ఆఫీస్కి ఇంకా ఆఫ్ అని చెప్పేసి మేమైతే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా బయటకు వెళ్దామని బయలుదేరాము. కిందకైతే వెళ్తున్నాము. మా బాబు చూడండి స్టెప్స్ ఎలా దిగుతున్నాడో, పట్టుకోవద్దంట తనే దిగేస్తున్నాడు. ఇంకా నేను కూడా కిందకు వచ్చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నుంచి అయితే బయలుదేరిపోయాము. ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది. ఇంకా వెళ్తూ ఉంటే ఏమనిపించదులే అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే 3కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు మేము వెళ్తుంది అయితే దివిలి వాటర్ ఫాల్స్ అనమాట. మాకు ఒక 1.5 అవర్ టైం పడుతుంది కాకినాడ నుండి. దివిలి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బాబుకి అసలు బయటికి వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, అంటే కొంచెం నిద్ర వస్తుంది. లంచ్ అయిపోయిన తర్వాత పడుకుంటాడు కదా, నిద్ర వస్తుంది. కానీ ఇంకా బయటకు అన్నామని డోర్ దగ్గరే నుంచి ఉన్నాడు. ఎప్పుడు వస్తారా వీళ్ళు, బయట తీసుకెళ్తారా అని చెప్పేసి. చాలా ఇష్టం అసలు బండి మీద జర్నీ చేయాలంటే. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇలా క్యాప్స్ అయితే కనిపించినాయి. బాబుకు క్యాప్ తీసుకుందామని చెప్పి ఆగాం, కానీ తన సైజు లేవంట. చిన్న సైజు లేవు, అన్నీ పెద్ద పెద్ద సైజులే ఉన్నాయి. ఇంకా అందుకని క్యాప్ తీసుకోలేదు. నెక్స్ట్ దాహం వేస్తుందని ఇక్కడ ఆగాము, చెరుకు రసం తాగుదామని. వాటర్ ఉన్నాయి, బాబుకి అయితే మిల్క్ కూడా తీసుకొచ్చాను. ఇంకా తాగట్లేదని ఇంకా చెరుకు రసం తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగాము. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ అంట. చాలా బాగుంది, కూల్గా చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఒక గ్లాస్ తాగేసాను. ఇంకా మా హస్బెండ్ బాబు అయితే ఇద్దరు ఒక గ్లాస్ తాగేశారనమాట. ఈ సమ్మర్లో ఇలా కూల్గా తాగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా హస్బెండ్ సరిగ్గా రాలా, వీడియో మళ్ళీ తీస్తాను తాగు అని చెప్తున్నారు. గ్లాస్లో అయిపోయిందని చెప్తున్నాను నేనైతే. సరే తీస్తానులే అని చెప్పి ఇంకా అలాగే వీడియో అయితే తీశారు. ఇంకా ఇక్కడ కొంచెం కామెడీ చేస్తుంటే నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. చెరుకు రసం తాగేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి పిఠాపురం టెంపుల్ అనమాట, కుక్కుటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. ఇంకా నేనైతే ఇలా చిన్న వీడియో అయితే తీశాను. వెళ్తూ ఉంటే దారి మొత్తం కూడా ఇలా పొలాలు, చెట్లు చాలా బాగుంది. ఇంకా అక్కడ అంటే వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఏంటంటే బెల్లము, అలాగే బాటిల్లో బెల్లం పాకం అంట అమ్ముతున్నారు. మేము అడిగాము ఏంటి అసలు అది అని. అదేంటో నువ్వుల నూనెలా అనిపించింది. ఇంకా అడిగితే వాళ్ళు చెప్పారు బెల్లం పాకం అని. బెల్లము అలాగే బెల్లం పాకం కూడా అమ్ముతున్నారు. ఇంకా వెళ్తూ ఉంటే దారి మొత్తం కూడా ఇలా చెట్లు, అన్ని పొలాలు, చాలా బాగా నచ్చింది అనమాట. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ రూట్ అంతా చాలా చిన్నగా ఉంది. కార్ అయితే పట్టదు అసలు, బైక్స్ వెళ్ళాల్సిందే అనమాట. అది కూడా అంతేం బాగాలేదు. ఒక 1 కిలోమీటర్ వరకు అసలు బాగాలేదనమాట రూటు. ఇంకా అలాగే వెళ్ళాము. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఏదో అంటే ఏదన్నా టీవీల్లో చూసినట్టు అలా అనిపించింది. ఇలా సడన్గా బయట చూసేసరికి చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి ఈ రోడ్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు, వస్తూ ఉన్నారు జనాలు కూడా. ఇంక ఇటు సైడ్ అంతా ఇలా చెట్లు ఉన్నాయి.
ఎన్ని కోతులు ఉన్నాయంటే అసలు దారి వెళ్తూ ఉంటే చాలా కోతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. మేము అక్కడ బైక్ పెట్టే దగ్గర కూడా చాలా కోతులు ఉన్నాయి. అందరు బైక్స్ మీద ఎక్కి కూర్చున్నాయి అన్నమాట. ఇంకా మేము కూడా బైక్ అలా పెట్టేసి వెళ్తూ ఉంటే ఇంకా వెనకాలే వచ్చినాయి చాలా కోతులు. వెళ్ళే దారి మొత్తం కూడా అన్ని కోతులే అనమాట. చాలా నాకు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో అసలు. ఇంకా బైక్ మా హస్బెండ్ కీ వేస్తుంటే కూడా వచ్చి వెనకాల నుంచి ఉన్నాయి అనమాట. అంటే మనం ఎప్పుడు పక్క వెళ్తామా బైక్ ఎక్కుదామా అని చెప్పి మేము జస్ట్ అలా పక్కకి కదులుతూ ఉన్నాము. ఇంక బైక్ మీద 2-3 వచ్చేసి బైక్ మీద కూర్చున్నాయి. చాలా కోతులు, పెద్ద పెద్ద కోతులే అన్నీ కూడా, చిన్నవి పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి. అది వెయిట్ చేస్తూ ఉంది వీళ్ళు ఎప్పుడు వెళ్తారా బండి మీద కూర్చుందామని. మేము అలా జస్ట్ కొంచెం కదలంగానే ఇంకా బైక్ మీద అయితే కూర్చున్నాయి అన్నమాట. ఇలా అంటే ఎండ బాగానే ఉంది. ఇంకా ఎండలో వెళ్ళేసరికి ఆ వాటర్లోకి వెళ్ళగానే చాలా కూల్గా అనిపించింది. అంటే ఫస్ట్ అసలు అక్కడికి వెళ్ళంగానే చాలా ఆవిరి వచ్చింది అనమాట. వేడి బాగా వచ్చింది, చెమటలు అసలు ఎంత చెమటలు పట్టేసినాయో మాకైతే. ఇంకా వాటర్లోకి వెళ్ళాక చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఫ్లో ఉంది అసలు, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో వాటరు. చూడండి మా బైక్ మీద అయితే 2 కోతులు కూర్చున్నాయి అనమాట. అసలు చాలా కోతులు ఎన్ని ఉన్నాయో అసలు, అన్ని బైక్స్ మీద అలా కూర్చుంటున్నాయి. ఇంక ఇక్కడ చాలామంది ఆటోలు వేసుకుని కూడా వచ్చారనమాట. అంటే ఎక్కువ మంది ఒక గ్యాంగ్ లాగా అలా వస్తున్నారు. ఫుడ్ కూడా వాళ్ళే తెచ్చుకొని అక్కడే కూర్చొని తినేసి ఇంకా కొంతసేపు ఇలా వాటర్లో టైం స్పెండ్ చేసి అయితే ఇంక బయలుదేరుతున్నారనమాట. అంటే ఇక్కడ ఏం లేవు అసలు, వాటర్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ అసలు ఏమి లేవన్నమాట. ఇంకా వెళ్ళాలి, మార్నింగే వెళ్ళాలి అనుకుంటే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. మేమైతే ఆల్రెడీ తినేసి వచ్చేసాం కాబట్టి ఇంకా వాటర్ ఒకటే తీసుకెళ్ళాము. బాబు కోసం నేనైతే బిస్కెట్స్ కూడా తీసుకెళ్ళాను, మళ్ళీ ఏమి ఉండవు కదా అని చెప్పి. అంటే నెట్లో చూసాం మేము, అంటే ఇంకా ఏమి ఉండవు అనేసరికి ఇంకా బిస్కెట్స్, వాటర్ అవి కూడా నేను తీసుకెళ్ళాను. చాలా బాగుంది అసలు, చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా మా బాబుకి అయితే వాటర్ అంటే అసలు ఎంత ఇష్టం అంటే బీచ్కి వెళ్ళినా కానీ చాలా బాగా ఆడతాడు. వాటర్లో నుంచి అస్సలు తీసుకొస్తుంటే రాడనమాట. ఇక్కడ కూడా వాటర్ చూసి దిగాలి అని చెప్పేసి చూశాడు. కానీ మా హస్బెండ్ మేము అసలు దించలేదు, ఎందుకంటే కొంచెం జారుతుంది, బాగా పాకుడు ఉందన్నమాట. నాకే భయం వేసింది దిగాలంటే. ఇంకా నేను దిగిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తున్నారు జాగ్రత్త అమ్మ జాగ్రత్త, జారుతుంది అని చెప్పేసి. ఇంక అందుకే నేను ఎక్కువసేపు ఉండలేదు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళారనమాట. నేను చూస్తానుండు ఎలా ఉంది, తర్వాత నువ్వు వద్దు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి చూస్తే జారుతుంది, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇంకా నేను చాలాసేపు వరకు దిగలేదు, కానీ ఇంత దూరం వచ్చి ఇంకా ఎంజాయ్ చేయకుండా ఎలా అని చెప్పేసి అయితే లాస్ట్లో దిగాను అనమాట. ఇంకా మా హస్బెండ్ పట్టుకున్నారు. దిగటం కొంచెం కష్టంగానే ఉంది, ఎక్కటం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఎక్కాలన్నా దిగాలన్నా దిగే ప్లేస్ దగ్గర ఎక్కే దగ్గర కొంచెం లోతుగా ఉంది. ఇంకా మిగతా అంతా బాగానే ఉంది. అది కాక ఎక్కువ పాకుడు ఉందన్నమాట, చాలా పాకుడు ఉంది అసలు. ఎంత జాగ్రత్తగా ఉండాలో, లేదంటే జారిపోతాము. ఇంకా అందుకే మా హస్బెండే ఎక్కువసేపు ఉన్నారు. నేను లాస్ట్లో వెళ్ళేసి కొంతసేపు అలా ఉండేసి అయితే వచ్చేసాను. ఎక్కడం దిగటం చాలా ప్రాబ్లంగా అనిపించింది, మిగతా అంతా చాలా బాగుంది. వాటర్ అయితే కూల్గా చాలా బాగున్నాయి అన్నమాట. అందరూ చక్కగా స్నానాలు చేస్తున్నారు, అక్కడే టైం స్పెండ్ చేస్తున్నారు, చాలా బాగుంది. వీళ్ళందరూ చక్కగా ఒక ఆటో వేసుకుని వచ్చారనమాట. ఇంకా ఫుడ్ తెచ్చుకొని అక్కడే తినేసి ఇంకా అక్కడే కూర్చున్నారు. మేము ఫస్ట్ టైమే వెళ్ళాము ఇక్కడికి. ఇది వచ్చేసి దివిలి వాటర్ ఫాల్స్ అనమాట. ఎవరన్నా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్ అయితే. చుట్టూ చెట్లు, ఇంకా అంతా అన్ని పొలాలే అనమాట. ఇంకా అటు ఇటు చెట్లు, అలా మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే. చూడడానికి వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. నేను చూసి వస్తానుండి ఒకసారి ఎలా ఉన్న తర్వాత మీరు వద్దురని చెప్పేసి ఇంకా తను వెళ్ళారు. అక్కడ దిగే ప్లేస్, ఎక్కే ప్లేస్ దగ్గర కొంచెం లోతుగానే ఉంది, చూసుకొని దిగాలి. హైట్ ఉంది బాగా, దిగటం కానీ ఎక్కడం కానీ అది కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. నాకైతే కాలుకు కూడా తగిలింది అనమాట ఎక్కేటప్పుడు. ఇంకా మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా అలా కొంతసేపు మా హస్బెండ్ ఉన్నాక బాబుని కూడా తీసుకున్నారనమాట. బాబు మా హస్బెండ్ చాలాసేపు ఆడుకున్నారు, తడిచిపోయారు ఇద్దరు కూడా చాలాసేపు.
వాటర్ అయితే చాలా కూల్గా చాలా బాగున్నాయి. దిగాని నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది అని చెప్పేసి. చూడండి అసలు ఎంత ఫ్లో వస్తుందో. అంటే మేము వెళ్ళిన కొంతసేపటికి అంటే 5కి అలాగ అనుకుంటా. ఆ టైంలో కొంచెం గేట్ కొంచెం క్లోజ్ చేశారనమాట. మిగతా అంతా అంటే స్టార్టింగ్లో బాగా ఫ్లో వచ్చిన తర్వాత కొంచెం క్లోజ్ చేశారు. అప్పుడు కొంచెం ఫ్లో అయితే తగ్గిపోయింది. ఇంకా మా బాబుని కూడా తీసుకున్నారు మా హస్బెండ్. తనకి నిద్ర కొంచెం మత్తుగా ఉన్నాడు, లేదంటే అసలు వాటర్ చూస్తే అస్సలు ఆగడు. బాగా ఇష్టం అన్నమాట వాటర్ అంటే, చాలా బాగా ఆడతాడు వాటర్లో. కొంచెం నిద్రగా ఉండటం వల్ల ఇంకా అసలు అంటే కొంచెం సేపటి తర్వాత అలా దించగానే మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఇంకా ఆడాడనమాట. బాగానే ఆడాడు. తీసుకొస్తుంటే కూడా ఏడిచాడు తనైతే. ఫుల్గా డ్రెస్ అంతా ఫుల్గా తడిచిపోయింది అసలు. బాగా ఆడాడు. తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఇలా కూర్చొని కూడా ఆడుకున్నారనమాట. నాకే వెళ్ళాలంటే చాలా భయం వేసింది. ఇంకా నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అంటే కొంచెం అక్కడ దిగే దగ్గరే చాలా లోతుగా అనిపించింది. ఇంకా అయితే వచ్చేసామన్నమాట. అప్పటికే టైం 5:30 అయిపోతుంది. మేము 3కి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడికి వెళ్ళేసరికి 4:30 అలా అయినట్టుంది టైము. ఇంకా కొంతసేపు అలా ఉండేసి మళ్ళీ వచ్చేసాము. నెక్స్ట్ బాబుకి అయితే డ్రెస్ చేంజ్ చేసేసాను. చేంజ్ చేసి బిస్కెట్స్ ఇస్తే తింటూ ఉన్నాడు అనమాట తను. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. అందరూ ఆ టైంలోనే వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోయాము. ఇంకా వస్తుంటే బాగా దాహంగా ఉందని ఇంకా కూల్గా ఇలా థమ్సప్ తీసుకొని దారిలో తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఇంకా 6 అలా అవుతుంది టైము. ఇంకా సరేనని చెప్పి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇది టెంపుల్ పిఠాపురం టెంపుల్ అనమాట. ఇది ఇందాక సరిగా కనిపించిందో లేదా అని మళ్ళీ వీడియో తీశాను వస్తుంటే కూడా నేను. ఈసారి నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే నేను ఫుల్గా మొత్తం అంటే టెంపుల్ మొత్తం లోపల కూడా తీస్తాను. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే లోపల. ఫైనల్గా ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి 7 దాటేసింది కూడా టైము. ఇంకా హెయిర్ అంతా బండి మీద కదా అంతా అలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.